కాలేజీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, మోరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం క్రింది వానిలో మోరిసన్ ప్రణాళికలోని మొట్టమొదటి దశలోని అంశం విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం. తరగతి ప్రశ్న, నవజాత శిశువుల్లో మొదట కనిపించే ఉద్వేగం ఏమిటి క్రింది వానిలో? నవజాత శిశువుల్లో మొదట కనిపించే ఉత్తేజం. సరైన సమాధానం ఉత్తేజం. తరగతి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఆలోచన స్వభావం కానిది అది అడిగారు. బయటకు వినిపించే మానసిక సంభాషణ, అదేవిధంగా ఇది ఒక ప్రతీకాత్మక భావన కాదని ఇచ్చారు. ఈ రెండు కూడా ఆలోచన స్వభావం కానివి. ఇది ప్రధానంగా భావాల పరంపరంగా జరుగుతుందన్నమాట ఆలోచన స్వభావం అనేది. తరగతి ప్రశ్న, శాస్త్రవేత్తలు వారి పరిశోధన నిర్వహించిన కుటుంబాలకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి క్రింది వానిలో. పియర్సన్ హోమనీ కుటుంబము, అదేవిధంగా డగ్డేల్ జ్యూక్ కుటుంబంలో నేరస్తులు, అదేవిధంగా విన్సిప్ ఎడ్వర్డ్స్ కుటుంబం, గొడ్డార్డ్ కలీకా కుటుంబం. ఇవి సరైన సమాధానాలు. తరగతి ప్రశ్న, ప్రత్యేక అవసరాల గల పిల్లల నైపుణ్యాలను చలనాలను పూర్తిగా అంచనా వేయనిది. ప్రత్యేక అవసరాల గల పిల్లల నైపుణ్యాలను చలనాలను పూర్తిగా అంచనా వేయనిది అని అడిగారు. తరగతి గదిలో సమవయస్కులు చే మూల్యాంకనము అనేది. తరగతి ప్రశ్న, ఇచ్చిన వాటిలో ధనాత్మక ప్రేరణ పొగడ్త అనేది ధనాత్మక ప్రేరణ కిందకు వస్తుంది. పొగడ్త. తరగతి ప్రశ్న, థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించినది. థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షలకు సంబంధించినది క్రింది వానిలో గుమస్తా సామర్థ్యం అనేది. మిగిలిన కూడా సరైనవి. సంఖ్యా సామర్థ్యము, పదధారాలత, స్మృతి సామర్థ్యం, ఇవన్నీ కూడా థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించినవి. తరగతి ప్రశ్న, శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం నిబంధిత ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. తరగతి ప్రశ్న, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యాసనము వారు కనపరిచే ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యాసన వక్రరేఖ. ఆరోహణ అభ్యాసన వక్రరేఖ. సరైన సమాధానం. తరగతి ప్రశ్న, పర్యాలోచన గల ఉపాధ్యాయుడు స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. తరగతి ప్రశ్న, విద్యా ప్రణాళిక అనేది ఈ విషయం నుంచి ప్రారంభమవ్వాలి. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల్లో ఇప్పటికే ఉన్న జ్ఞానం నుంచి ప్రారంభమవ్వాలి. తరగతి ప్రశ్న, NCF 2005 దీనిని ప్రోత్సహించదు. బట్టి అభ్యాసనాన్ని ప్రోత్సహించదు. NCF 2005 అన్వేషణ ద్వారా అభ్యాసనము, భాగస్వామ్య అభ్యాసనము, అదేవిధంగా చర్చల ద్వారా అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది. బట్టి అభ్యాసనను ప్రోత్సహించదు. తరగతి ప్రశ్న, పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు అనే పుస్తకాన్ని రచించింది. పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? జాన్ హాల్ట్ రచించారు. ఎవరు? జాన్ హాల్ట్. తరగతి ప్రశ్న, పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి NCFSE 2023 ఆధారం ఏది క్రింది వానిలో? NEP 2020 జాతీయ విద్యా విధానం 2020. తరగతి ప్రశ్న, ఫుల్ ఫామ్ ఆఫ్ DISE
డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. తర్వాత ప్రశ్న, బ్లూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ. బ్లూరే సాఫ్ట్వేర్ అనేది దీనికి ఉదాహరణ. మల్టీమీడియా సాఫ్ట్వేర్కి ఉదాహరణ. మల్టీమీడియా సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న, విస్మృతికి సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి క్రింది వానిలో. విస్మృతికి సంబంధించి బీసీలు మాత్రమే కరెక్ట్. స్వప్న విశ్లేషణం ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు. అదేవిధంగా ఫ్యూడల్ అనేది ఒక అపసామాన్య విస్మృతి. ఈ రెండు సరైనవి బీసీలు. తర్వాత ప్రశ్న, గోల్మాన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిది. స్వీయ సహానుభూతి అనేది ప్రధాన అంశం కాదు. తర్వాత ప్రశ్న, పిల్లల పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత అంచనా వేయడం ఈ మదింపు. అభ్యాసనం యొక్క మదింపు. తర్వాత ప్రశ్న, అభ్యాసనంలోని సోపానం కానిది క్రింది వానిలో. అభ్యాసనంలోని సోపానం కానిది ఏకాంత అభ్యాసనం అనేది సోపానం కాదు. వీళ్ళని కూడా సరైనవి. గమ్యాన్ని నిర్దేశించడము, అదేవిధంగా గమ్యాన్ని చేరుకున్నట్లో ఆటంకాలను అధిగమించడము, అవసరం ఏర్పరచడం. తర్వాత ప్రశ్న, భాగస్వామ్య అభ్యాసనం CLA అను భావనను ఈ అభ్యాసన సిద్ధాంతం బలపరుస్తుంది. భాగస్వామ్య అభ్యాసనం అను భావనను క్రింది వానిలో ఏ అభ్యాసనం సిద్ధాంతం బలపరుస్తుంది. నిర్మాణాత్మక సిద్ధాంతం అనేది బలపరుస్తుంది. నిర్మాణాత్మక సిద్ధాంతం. అలాగే ప్రశ్న, దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యాసనాన్ని ఇలా అంటారు. ప్రత్యక్ష అభ్యాసనము అంటారు. ప్రత్యక్ష అభ్యాసనం. దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యాసనాన్ని. తర్వాత ప్రశ్న, సామాన్య సంభావిత సర్దుబాటు వక్రంలో ఉండదగిన ప్రతి 100 మందికి వివిధ సర్దుబాటు స్థాయిలలో వ్యక్తుల సంఖ్య. సాధారణ సర్దుబాటుకి 68 మంది, అదేవిధంగా ఎక్కువ సర్దుబాటుకి 16, అదేవిధంగా అతి తక్కువ సర్దుబాటుకి 16. తర్వాత ప్రశ్న, చతుర్థాంశ విచలనానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ప్రథమ, తృతీయ, చతుర్థాంశాలకు గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనం ఉంటుంది. తర్వాత ప్రశ్న, వ్యక్తులు వారు పనిచేసిన రంగానికి సంబంధించి సరైన చిత్రాలను గుర్తించండి క్రింది వానిలో. ఏబీలు రెండు కూడా ఏబీలు మాత్రమే సరైనవి. బామ్రింది మరియు బ్లాక్ పిల్ల పెంపకంలో వివిధ శైలులు, అదేవిధంగా వోలెన్ రిలే మాతృత్వం పట్ల తల్లి యొక్క వైఖరి. రెండు సరైనవి. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశాన్ని వివరిస్తుంది. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతం. అభివృద్ధిలో నైతిక వివేచనను వివరించే సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం. తర్వాత ప్రశ్న, క్రెటినిజం దీనికి సంబంధించింది. క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ క్రియాశీలతకు సంబంధించింది. తర్వాత ప్రశ్న, భావన ఏర్పాటులో అంతర్భాగం కానిది ఏది క్రింది వానిలో. భావన ఏర్పాటులో కంఠస్థం చేయటం అనేది. తర్వాత ప్రశ్న, నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణీయ చర్యాత్మక పరిశోధనను నిర్వచించింది ఎవరు క్రింది వానిలో. నిత్య జీవితంలో సమస్యల గురించిన అన్వేషణీయ చర్యాత్మక పరిశోధన నిర్వచించింది. స్టీఫెన్ ఎం కోరే నిర్వచించారు. స్టీఫెన్ ఎం కోరే. తర్వాత ప్రశ్న, గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యాసనంలో లేనిది. గ్లాసర్ ఫీల్డ్ ప్రకారం అభ్యాసనంలో లేనిది లక్ష్యాల పునరావృతం అనేది. లక్ష్యాల పునరావృతం. వీళ్ళని కూడా ఉన్నాయి. స్వీయ నియంత్రణ, భావ నిర్మాణం, శ్వాసనం.
ఈ సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.